మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాలు మా బిడ్డలను ఉంచండి. మీ కృప మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని ఆరోగ్యమును కాపుదలు ఇచ్చి నడిపించండి. డ్యూటీల విషయంలో మీ కృప దయచేయండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మంచి జ్ఞానమును ఈ కాపుదలు ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యం, శక్తి, బలం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు ఈ కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు కీర్తన 31వ అధ్యాయం 21వ చరణం అండి. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. అంటే ప్రాకారము గల పట్టణము అనగా యెరూషలేము. గతంలో దావీదు పారిపోయి యొర్దాను దాటి గిలాదు వైపుకి తనకున్న కొద్దిపాటి పరివారంతో వెళుతున్నాడు. అబ్షాలోము సైన్యం బలం పుంజుకుంటుందనే వార్తలు వినబడుతున్నాయి. కుయుక్తిపరుడైనటువంటి అహీతోపెలు తన బలాన్ని, మనుషులను అంచనా వేసి అబ్షాలోముతో చేతులు కలిపి దావీదును చంపడానికి కుట్ర పన్నాడు. ఈ పరిస్థితుల్లో తాను మళ్ళీ యెరూషలేమును చూడగలనా అనేటువంటి సందేహం దావీదుకు వచ్చింది. అయితే దావీదు వెనక్కి తిరిగి ప్రాకారం గల పట్టణమైన యెరూషలేముకు వచ్చాడు. దేవుని కృపను బట్టి ఆర్భాటంతో వచ్చాడు. దేవుడు ఎంత కృపగలవాడు, అందుకే ఆ మాట చెబుతూ ఉన్నాడు. ప్రాకారం గల పట్టణం అనగా యెరూషలేములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక అంటున్నాడు. కీర్తనకారుడు చెప్పినట్టుగా దేవుని కాపుదల, దేవుని భద్రత దేవుని చేతిలోనే ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 23:7 చూస్తే అండి, 1 సమూయేలు 23:7 అండి. దావీదు కీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించి అనుకోనేను. కాబట్టి సౌలు కేయిలాకు పోయి దావీదుని అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించాను. సౌలు తనకు కీడు ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. కాబట్టి ఆ ప్రాకారం గల పట్టణములో దావీదు వెళితే పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసే దావీదు మరలా నేను చూడగలనా అంటూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు ఆ మాట చెప్తున్నాడు. మరలా దేవుడు వెనక్కి తీసుకెళ్ళబట్టి యెరూషలేము ఆ మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనలు 17:7 అండి. 17వ అధ్యాయం 7వ చరణం. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. కీర్తనకారుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుమని ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలండి. సమూయేలు 2వ గ్రంథం 22:2-3. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. ఆపత్కాలము నుండి నన్ను రక్షించువాడువు నీవే. కీర్తనకారుడు కీర్తనలో మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా అదే మాటలు మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దావీదు చెప్పిన ఈ మాటలు ఏ రీతిగా దేవుడు నన్ను తప్పించాడనే విషయాన్ని ఇక్కడ
సమూయేలు గ్రంథంలో కూడా రాయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే కీర్తనలు 18:2లో చూస్తే అండి, 18:2లో కూడా అంతే. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అంటే ఆయన మనల్ని కాపాడేటువంటి ఒక ప్రాకారము కలిగిన పట్టణముగా, ఒక గొప్ప కోటగా, రక్షణ శృంగముగా, రక్షించేవాడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు కాపుదలిచ్చేవాడు, ప్రాకారం కలిగిన పట్టణంలో ఉంచి మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. అది మన కన్నులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుతాడు అనేది. 91వ అధ్యాయంలో కూడా కీర్తనలు 91:2 అండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనే నన్ను కాపాడింది, రక్షించిందని చెబుతూ వాటికి అనుగుణంగా ఆ మాటలు చెప్పడం అనేది. ఆయనే నాకు ఆశ్రయమని నేను అనేకులకి చెబుతాను అంటున్నాడు. అట్లాగే 144లో కూడా మనం చూడొచ్చండి, 2వ చరణం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు చెబుతున్న ఈ విషయాలన్నీ కూడా దేవుని కాపుదల మనకి ఇస్తున్నాడని, అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చే కాపుదల శ్రేష్టమైనదిగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. ఆ విషయాలకు దేవుడు ఎలా ప్రాకారంలాగా ఉండి ఎలాగా తన కృపనిస్తున్నాడు అనేది ఆశ్చర్యముగా దావీదు చూస్తూ ఉన్నాడు, చెబుతున్నాడు. అనేక మందికి ఆ విధమైనటువంటి దేవుని కాపుదల గురించి తెలియజేస్తున్నాడు. అట్లాగే నహూము గ్రంథం 1:2 అండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలండి. యెహోవా రోషము గలవాడే, ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన ఎంత శ్రేష్టమైన వాడో, ఆయన తన కాపుదలు ఎలా ఇస్తున్నాడో ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఆయనను స్తుతిస్తాను అంటున్నాడు. ఆయన నన్ను ఏ రీతిగా కాపాడాడో, ఏ రీతిగా నన్ను దర్శించాడో, ఏ రీతిగా నన్ను ఆయన కాపాడుకుంటూ వచ్చాడో, అందును బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను అంటూ ఉన్నాడు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. అనగా యెరూషలేములో, ఆ పట్టణంలో దావీదును ఉంచడం ద్వారా దేవుడు తన కృపను ఆశ్చర్యకరముగా చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన స్తుతి నొందునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. మనం కూడా ఆయన మీద ఆధారపడగలిగితే, దేవుని మీద ఆనుకోగలిగితే, పరిపూర్ణంగా ఆయన్ని నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ప్రతి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చువాడై ఉన్నాడు. ప్రతి కాపుదల దేవుడు మనకి ఇచ్చువాడై ఉన్నాడు. ఇక్కడ ఏకంగా ప్రాకారము కలిగినటువంటి పట్టణంలోనే ఆయన్ని పెట్టి దేవుడు తన కృపను ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ప్రాకారము కలిగిన పట్టణము యెరూషలేము. అటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి పట్టణంలో పెట్టడం అనేది, ఉంచడం అనేది దేవుడు తన కృపను చూపించడమే. అది ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడని చెప్తున్నాడు. ఆశ్చర్యకరంగా యెహోవా తన కృప నాకు చూపినడని చెప్తున్నాడు. అందుకు నేను ఆయన్ను స్తుతిస్తాను, ఆయన స్తుతి నొందునుగాక. ఎన్నిసార్లు దేవుడు ఆ మాట చెబుతూ ఉంటాడు. ఆయన స్తుతి నొందునుగాక అని దావీదు చెప్పడం, దేవుడు దావీదుని కాపాడుతూ ఉండడం. కాబట్టి మనం కూడా ఆయనను స్తుతించగలిగితే, మనం కూడా ఆయన మీద మనం నమ్మకాన్ని పెట్టుకోగలిగితే, ఖచ్చితంగా తన కృపను మనకు కూడా అనుగ్రహిస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.